నమస్తే, వెల్కమ్ టు D24 న్యూస్. శాసనసభ్యురాలు పరపుల సత్యప్రభ ఆదేశాల మేరకు ఇది మంచి ప్రభుత్వం పేరిట నియోజకవర్గ వ్యాప్తంగా వారం రోజుల పాటు అధికారులు ప్రజా వేదిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ప్రతిపాడు మండలం గజ్జనపూడిలో నిర్వహించిన ప్రజా వేదిక కార్యక్రమంలో ఎమ్మెల్యే సత్యప్రభ పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే సత్యప్రభ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం 100 రోజుల పాలన విజయానికి సూచనగా మొక్కలు నాటారు. ఎన్డీఏ శ్రేణులు అధికారులతో కలిసి కరపత్రాలు విడుదల చేశారు. అనంతరం ఎన్డీఏ ప్రభుత్వం 100 రోజుల పాలన గురించి ప్రజలకు వివరించారు. స్థానిక ప్రజా సమస్యలు తెలుసుకుని వాటి పరిష్కారం కోసం తగు చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా ప్రజలకు హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఎన్డీఏ శ్రేణులు అధికారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రత్యేక అధికారి మరియు గౌరవ శాసనసభ్యులు ప్రతిపాడు నియోజకవర్గం శ్రీమతి వరుపుల సత్యప్రభ రాజా గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి. అలాగే ఈ కార్యక్రమానికి అధ్యక్షులుగా వహించినటువంటి సర్పంచ్ గారు, మండల స్పెషల్ ఆఫీసర్ గారు, విశిష్ట అతిథిగా అటెండ్ అయినటువంటి మండల స్పెషల్ ఆఫీసర్ గారు, డిప్యూటీ కలెక్టర్ మరియు ఈడీబీసీ కార్పొరేషన్ శ్రీనివాసరావు గారు, అలాగే తహసీల్దార్ సూర్యప్రభ గారు, అలాగే ఈ కార్యక్రమానికి అటెండ్ అయినటువంటి స్టేజ్ మీద ఆసీనులైనటువంటి అందరూ, మనము 20వ తారీఖు నుండి 26వ తారీఖు వరకు ఇది మంచి ప్రభుత్వం ప్రోగ్రాం మనము ప్రతి గ్రామ గౌరవ శాసనసభ్యుల వారు గజ్జనపూడి గ్రామంలో లాంచ్ చేయడం జరుగుతున్నది. సో దానికి మనందరం కూడా అదృష్టవంతులు. మన నియోజకవర్గంలో గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేసి సింప్లీస్ కలగజేయాలి. ప్రజల ఎలక్షన్స్ గవర్నమెంట్ అధికారులుగా మాకు వస్తున్నాయి. హానరబుల్ ఎమ్మెల్యే గారి సలహా మేరకు వారి సంప్రదింపులతో అనేక ప్లాన్స్ మేము తయారు చేస్తున్నాము. రేపు మనము భాగంగా ప్లాన్స్ తయారు చేసుకోబోతున్నాము. విలేజ్లన్నింటినీ కూడా వేదికలో మేడం గారు మీ దగ్గర నుంచి మీరు చెప్పినటువంటి వినతులు స్వీకరించడమే కాకుండా వారి సలహాలు, అలాగే సూచనలు, సమస్యలు అన్నింటి మీద కూడా రెస్పాండ్ అవుతారు. వారు గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి ప్రోగ్రామ్స్ అన్నింటినీ కూడా మీకు తెలియజేస్తూ మీ అందరి భాగస్వామ్యంతో మనందరం కూడా అందరూ కలిసి ఈ విలేజెస్ను బాగు చేసుకోవాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ ముందుకు పోతుంది. ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి ఇక్కడ ఈ ప్రాంతంలో ఈరోజు లాంచ్ చేస్తున్నటువంటి హానరబుల్ ఎమ్మెల్యే గారికి మరొక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అవకాశం ఇచ్చినటువంటి మంచి ప్రభుత్వం 100 రోజుల పాలన ప్రజావేదిక అనే కార్యక్రమం మొట్టమొదటిసారిగా ఈ ప్రతిపాడు నియోజకవర్గంలో ప్రతిపాడు మండలంలో గజ్జనపూడి గ్రామంలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సాధారణంగా గత ప్రభుత్వంలో అయితేనే ఏ ప్రభుత్వంలో అయినా చూసినప్పుడు 100 రోజులు పూర్తయిన వెంటనే నాయకులు, శాసనసభ్యులు అయితేనే, ఎంపీలు అయితే ఎవరైనా ఏదో అదొక పండుగల సంబరాలు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మా నాయకులు చంద్రబాబు నాయుడు గారు అయితేనే, పవన్ కళ్యాణ్ గారు అయితేనే 100 రోజుల పాలన ఎలా జరిగింది, ఈ 100 రోజుల్లో మనం ఏం చేసాం, రాబోయే కాలంలో మనం ఇప్పుడు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన వేదిక మీద ఉన్న పెద్దలు, మన గజ్జనపూడి గ్రామ సర్పంచ్ గారు, అలాగే మన స్పెషల్ ఆఫీసర్. ప్రభుత్వం అని ఎందుకు అనుకోవాలి అంటే గత ప్రభుత్వంలో జరిగింది, ఇప్పుడు మా ఎన్డీఏ కూటమి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగిన వాటిని ఒకసారి చూసుకుంటే తప్పకుండా ప్రతి ఒక్కరిలో, ప్రతి ఒక్క ప్రజలందరి మనసుల్లో మేము ఒక మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నాం అనే ఒక ఆలోచన, సంతోషం అన్నది ఈరోజు ప్రతి ఒక్కరి మనసుల్లో ఉంది. ఎందుకు అంటే ఒక్కసారి మనం జరిగిన ఈ 100 రోజుల్లో జరిగిన వాటిని చూసుకుంటే, ఏదైతే మన నాయకులు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఎలక్షన్లో హామీ ఇచ్చారో, సంక్షేమం, పేదవాడి సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి దిశగా వారు అడుగులు ముందుకు వేయడం జరుగుతుంది. వారు చేసిన ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే వారు చేసిన తొలి 5 సంతకాలతోటనే మన రాష్ట్ర అభివృద్ధి అన్నది ఒక అడుగు ముందుకు వేయడం అన్నది ఖచ్చితంగా ఆ రోజు నుంచే జరుగుతుంది. ఇక మనం చూసుకుంటే పెన్షన్ల విషయం, గత ప్రభుత్వంలో ఏదైతే హామీ ఇచ్చారో దాన్ని 1000 రూపాయలు పెంచుతామన్న దాన్ని 3000 చేస్తామన్న దాన్ని
5 సంవత్సరానికి ఒక్కసారి 250 రూపాయలు పెంచి ఆఖరి సంవత్సరంలో దాన్ని 3000 చేయడం జరిగింది. అదే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మా నాయకులు చెప్పిన మాట ప్రకారం ఏదైతే ఏప్రిల్ నుంచి ఆ 3 నెలలకి 1000 రూపాయల చొప్పున, తర్వాత ఇచ్చిన మాట ప్రకారం నెలకి 4000 రూపాయలు అని చెప్పిన మాట ప్రకారం మొత్తం ఆ 3000 4000 కలిపి మొట్టమొదటి నెలలో వారు చెప్పిన మాటను నిలబెట్టుకుంటూ ప్రతి ఒక్కరికి ఆ పెన్షన్ని 1వ తారీఖు అందేలా చేయడం అన్నది మేము వేసిన మొట్టమొదటి అడుగు. మీరు ఏదైతే గత ప్రభుత్వంలో వాలంటరీ వ్యవస్థ లేకపోతే పెన్షన్ల పంపిణీ జరగదు అని ఎదురొడ్డి సచివాలయ సిబ్బందితో మా ఎన్డీఏ కూటమి నాయకులు కార్యకర్తలతో 1వ తారీఖునే 98% పెన్షన్లు పంచిపెట్టడం జరిగింది. ఇవన్నీ అలాగే ఇంకా చూసుకుంటే వారు చెప్పినట్టుగా ల్యాండ్ టైటింగ్ యాక్ట్ రద్దు చేయడం, ఇంకా చేసిన హామీలు, ఇచ్చిన హామీలు అన్నీ కూడా ఒక్కొక్కటి నిలబెట్టుకుంటూ ప్రతి ఒక్క దాని మీద దృష్టి పెట్టి రాష్ట్ర అభివృద్ధి ఎలా జరగాలి, మనం ఏం చేస్తే జరుగుతుంది, ఈ పేద ప్రజల సంక్షేమాన్ని మనం ఎలా నిలబెట్టాలన్న ఒక ఆలోచన సరళితో మా నాయకులు ముందుకు వెళ్తున్నారు. మొన్నటికి మొన్న చూస్తే వరదలు, దీన్ని చూసుకుంటే విజయవాడ అక్కడ వరదలు వచ్చినప్పుడు ఎంత దారుణంగా ఉన్నాయో మీరందరూ కూడా టీవీల్లోని వార్తాపత్రికల్లోనూ చూసుంటారు. దాన్ని ఎదురొడ్డి మన నాయకులు నిరంతరం అక్కడ ఉండి 24 గంటలు దానికి వచ్చి ఈరోజు అంత అతి త్వర ఖచ్చితంగా రాబోయే కాలంలో కూడా ప్రతి ఒక్క హామీని నిలబెట్టుకుంటూ మీ అందరి సంక్షేమాన్ని నిలబెడుతూ కాపాడుతూ అందరికీ అండదండగా నిలబడతారు. ఇకపోతే ఈరోజు ఇక్కడ ఈ ప్రజావేదికల్లో మన పెద్దలు చెప్పిన సమస్యలు